హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ శ్రీయాను. ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. జనరల్గా అయితే జనవరి 5th ఉండాల్సిన ఎగ్జామ్ ఫిబ్రవరి 23కి పోస్ట్పోన్ అయింది. సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఎంత అవసరం, సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి డౌట్స్ మనందరికీ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నుంచి రోహిత్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, ఏపీఎస్సీ ఎగ్జామ్ అనుకోకుండా పోస్ట్పోన్ అయింది. సో ప్రిపరేషన్ గురించి మాట్లాడితే ఇంకా కరెక్ట్గా ఈ రోజు నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 100 days ఉన్నాయి. సో ఈ 100 daysలో గట్టి కూర్చొని ప్రిపేర్ అయితే సీరియస్గా క్రాక్ చేయొచ్చు అంటారా? ఎస్ అండి, 100% పాసిబుల్. అంటే ఈ 100 daysలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాక్టికల్గా ఏం పాసిబుల్ అవుతుందో దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకుంటూ చదివి సో ఇంకొక స్ట్రాటజికల్గా వెళ్తే పాసిబుల్ అవుతుంది. అంతేగాని 100 daysలో చాలా చాలా థిక్ బుక్స్ తీసుకొచ్చుకొని ఇంపాసిబుల్ చదవడానికి ఈ గ్యాప్లో అట్టేటువంటి బుక్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి చదివితే డెఫినెట్గా కొంచెం కష్టం అవుతుంది. సో సింపుల్గా ఎవరైతే మెంటర్ కానీ గైడెన్స్ కానీ లేకపోతే నీకు చాలా క్లోజ్గా ఉన్న సీనియర్ ఆస్పిరెంట్ కానీ ఎవరైనా కానీ సో ఏది మార్కెట్లో మంచి బుక్ ఉంది, మంచి వీడియో క్లాసెస్ ఉన్నాయి, సో దాని గురించి తెలుసుకొని 100 daysలో సిస్టమాటికల్గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఓకే. సో ఈ ఎగ్జామ్స్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో భయపడిపోతూ ఉంటారు, ఎట్లా అధిగమించాలి ఏంటి అని, దానికి మీరేం చెప్తారు? ఎస్ అండి, ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఈ మెయిన్స్లో ఫస్ట్ అన్నిటికంటే ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్. అంటే జనరల్గా పాజిటివ్ మార్క్స్ అసలు నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు భయం ఉండదు. ఏముందిలే 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోద్ది, మహా అయితే కరెక్ట్ అవుతుంది, లేకపోతే ఏముంది రాంగ్ అయిపోతుంది, కానీ నెగిటివ్లో పడిపో. కానీ ఏపీ గ్రూప్ 2 వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ నీకు కరెక్ట్ అనిపించినా కానీ ఎక్కడ రాంగ్ అయిపోతుందేమోనన్న మెంటల్ టెన్షన్ వల్ల పెట్టాల్సింది కూడా నువ్వు పెట్టలేకపోవచ్చు. సో ఈ నెగిటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్లో చాలామంది స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు, అంటే చావు తప్పి లొట్టలేసారంటారు కదా, సో సంథింగ్ లైక్ దట్. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 1:100 వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడి, సో 1:100 వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంకొక ఛాన్స్ వచ్చినట్టు, మళ్ళీ మెయిన్స్లో అట్లాంటి ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ నువ్వు చదివిన ప్రతి క్షణం కూడా నెగిటివ్ మార్క్స్ ఎలా అధిగమించాలి, సో దానికి తగ్గట్టు ఒక మంచి మాక్ టెస్ట్స్ రాస్తూ సో దాంట్లో నువ్వు ఎలా ఇమాజిన్ చేయగలుగుతున్నావు ఎగ్జామ్ టైంలో ఒక క్వశ్చన్ చూసినప్పుడు నీకు ఒక ఇమాజినేషన్తో దానికి పెడతావు, మరి అది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా, అంటే జస్ట్ ఎగ్జామ్ రాయడమే కాకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి. ఎందుకు ఈ క్వశ్చన్కి నువ్వు రాంగ్ పెట్టావు, ఎందుకు ఈ క్వశ్చన్కి నువ్వు రైట్ పెట్టావు, ఇవి టూల్స్ చూసుకొని నిన్ను నువ్వు కంప్లీట్గా డయాగ్నోస్ చేసుకుంటే 100% ఆ నెగిటివ్ మార్క్స్ అనే ఫియర్ ఫ్యాక్టర్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు చాలా అలవాటు ఇది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ నాకున్న 6 attemptsలో ఫస్ట్ అటెంప్ట్ కాకుండా కంటిన్యూస్గా 5 attempts ప్రిలిమ్స్ క్రాక్ చేశాను. అంటే ప్రిలిమ్స్ క్రాక్ చేసిన ప్రతిసారి ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది నెగిటివ్ అని చెప్పి. కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అవుతుందో కాదో అన్న ఫీలింగ్లో కూడా ఉంటుంది. కానీ ఇఫ్ ఐ గో బ్యాక్ నన్ను నేను మొత్తం చెక్ చేసుకుంటే నేను ఆ ప్రిలిమ్స్ ఎక్సెల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం వల్ల. సో జస్ట్ ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ రాయాలని ప్రోగ్రామ్ చేసుకుంటారు, కానీ రాయరు, స్కిప్ చేస్తూ ఉంటారు, టైం లేదని చెప్పేసి. అట్లా వాళ్ళంటే అది కష్టమైన పని చేయబుద్ధి కాదు కాబట్టి ఏవేవో ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు. టెస్ట్ రాయకుండా సక్సెస్ అవ్వడం 90% కష్టం. సో ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే. అయితే ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కొంచెం ఎక్కువ స్కోర్ చేసే స్కోరింగ్ సబ్జెక్ట్ ఏముందంటారు? ఎస్ అండి, మనకు 2 పేపర్స్ ఉన్నాయి గ్రూప్ 2లో. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్ 2, పాలిటీ, ఏపీ హిస్టరీ ఫస్ట్ పేపర్. సో మెజారిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ కానీ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ని బట్టి పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ ఇవి చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్. అంటే స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. కానీ ఒకవేళ ఎగ్జామినర్ చాలా డీపర్గా వెళ్ళి అనలైటికల్గా ఇవ్వాలనుకుంటే ఈ సబ్జెక్ట్ విషయంలో కూడా నష్టం జరగచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రిలిమ్స్లో సొసైటీ ఉంది, స్టూడెంట్స్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో ఈజీగా ఉంది అనుకున్న సబ్జెక్ట్ సొసైటీ, కానీ టూ మచ్ డైనమికల్గా ఇచ్చేసరికి ఇబ్బంది పడ్డారు. సో ప్రజెంట్ ఉన్న సినారియోలో పాలిటీ, ఏపీ హిస్టరీ మోర్ స్కోరింగ్ సబ్జెక్ట్.
130 మార్క్స్ వరకు 150కి టార్గెట్ చేసుకోవచ్చు. సో 130 కనుక వచ్చినట్లయితే నీ సీట్ పదిలం అయిపోతుంది, అంటే నీ సెలెక్షన్ రేట్ అనేది. సో బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ డిఫరెంట్, అది వ్యారీ అవ్వచ్చు, బట్ ఈ రెండు కొంచెం ఈజీ అనొచ్చు. సో అది. సో ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందంటారా స్టూడెంట్స్? టఫెస్ట్ అంటే టిపికల్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? టిపికల్ అయినా అంటే భయమే టిపికల్ సబ్జెక్ట్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. దాదాపుగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఇలా స్పెసిఫికల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలోనే 75 మార్క్స్. అఫ్ కోర్స్ ఇది ప్యూర్ టెక్నాలజీ కాదు, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ యాడ్ అయిపోయినప్పటికీ కూడా 75 మార్క్స్ అనేది ఇట్స్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, స్టూడెంట్ ఎలా దాన్ని ఫీల్ అవుతారు, ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు కాబట్టి దీనిపైన కొంచెం అన్సర్టనిటీ ఉంది. బాగా కరెంట్ అఫైర్స్ ఇస్తే కొంచెం స్టూడెంట్ ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఎకానమీ అనేసరికి బడ్జెట్ సర్వే, ఈ అపోహలో కూడా స్టూడెంట్ చాలా భయపడి ఎకానమీ ఇబ్బంది, స్టాట్స్ అంటే బాగా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. బట్ టు బి ప్రిసైజ్ థర్డ్ ఈజీ సబ్జెక్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. కొంచెం టిపికల్ సబ్జెక్ట్ ఎస్ఎన్టీ. ఓకే. అది చాలా మంది సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో సెల్ఫ్ కోచింగ్ ఈజ్ ఇంపార్టెంటా, లేకపోతే కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పర్టైజ్ దగ్గర వాళ్ళు కోచింగ్ తీసుకుంటే మంచిదంటారా? ఆల్మోస్ట్ 100 days ఉంది కాబట్టి ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు కోచింగ్ అని, సెల్ఫ్ స్టడీ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ కొంతమందికి వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల ఇన్ని రోజులు చదివి ఉండలేకపోవచ్చు. ఈ 100 daysలోనైనా ఒక కాన్షియస్నెస్ వచ్చి ఇప్పుడైనా నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను, ఇప్పుడైనా గ్రూప్ 2 కొట్టాలి అనే ఆలోచనతో ఉంటారు. కానీ ఇప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతే కొంచెం వెనుకబడడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే క్లాసెస్ విన్నప్పుడు క్లాసెస్లో ఫ్యాకల్టీ టు ద పాయింట్ చెప్తాడు. ఆ ఫ్యాకల్టీ ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఆబ్వియస్గా 2 to 3 బుక్స్ని రిఫర్ కూడా చేస్తారు. సో వీటన్నిటిని రిఫర్ చేసుకొని ఆయన ఇవ్వాల్సిన ఇన్పుటే చాలా ఎక్కువ ఇచ్చే ఉంటాడు. సో జస్ట్ క్లాసెస్కి స్టిక్ ఆన్ అయిపోయి దాని ఫోకస్డ్గా రన్నింగ్ నోట్స్, దానికి రిలేటెడ్ మెటీరియల్స్, కొన్ని టెస్ట్ సిరీస్, ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తే ముందుకు వెళ్తుంది. సెల్ఫ్ స్టడీ కొంచెం టిపికల్ ఈ 100 daysలో ముందు నుంచి ప్రిపేర్ అవుతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే. కోచింగ్ తీసుకున్నా సరే వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇట్ విల్ వర్క్, అంతే కదండి? సో కమింగ్ టు ఎంప్లాయీస్, వాళ్ళు వర్క్ చేసుకుంటూ, అలాగే హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో చదువుకుందాము అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మెంటల్గా. సో వాళ్ళు ఎలా ఫోకస్ చేస్తే మంచిదంటారు? ఎస్ అండి, ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్ కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ లీజర్ టైం ఒక 4 to 6 hours దొరకవచ్చు. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. అంటే ప్రతి ఈ ఎంప్లాయీ కానీ హౌస్ వైఫ్ కానీ వాళ్ళకున్న డైలీ షెడ్యూల్లో వాళ్ళకి తెలుసు కదా, నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే నాకు ఎంత లీజర్ టైం దొరుకుతుంది, ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours. కొన్నిసార్లు హౌస్ వైఫ్స్ ఏం చేస్తారంటే పొద్దున్నే లేవడం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ 2 hours, అంటే ఫ్యామిలీ మొత్తం వేకప్ అయ్యే కంటే ముందే 2 hours చదువుకుంటారు. మధ్యాహ్నం అంతా ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours. ఎంప్లాయీస్కి కూడా డిఫరెంట్. సో నీకు ఎంత లీజర్ టైం దొరుకుతుంది? ఒక 6 hours దొరికింది అనుకోండి, దాన్ని 3 hours డివైడ్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే 1.5 4 subjectsని కూడా డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు 4 గంటలే దొరుకుతుంది, నా ఫ్రెండ్కి 10 గంటలు దొరుకుతుంది, నాకంటే సక్సెస్ రేట్ మా వాడికి ఎక్కువ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటుంది. నీకు 10 గంటలు వచ్చే ఛాన్సెస్ లేవు. సో నీ దగ్గర 6 గంటలే ఉంది కాబట్టి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఈ 6 hours కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. 100% ఇచ్చే అంతే. అవుతుందా కాదా సెకండరీ, నాకు ఇంతే ఉంది, నేను ఈ చదివేదే ఇదే కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. సో దెన్ డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో మనము ఇప్పుడు వరకు అయితే చాలా మాట్లాడుకున్నాం సార్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది ఎకనామిక్ సర్వే గురించి, అలాగే ఇండియన్ పాలిటీ గురించి. మీరు దాంట్లో ఎక్స్పర్టైజ్ కాబట్టి సో విల్ డూ అన్ అదర్ వీడియో, ఇంకా మన వ్యూవర్స్కి ఇంకా అర్థమయ్యేలాగా వీడియో చేద్దాము. వాట్ యూ సే సార్? డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.